నమస్తే. పాలేరు నియోజకవర్గం నాయకన్గూడెంలో మనం ఉన్నాం. మనందరికీ తెలుసు ఖమ్మం నియోజకవర్గాన్ని మొత్తం ఖమ్మం జిల్లాలో ఉన్న ముఖ్యంగా పాలేరు ఈ ప్రాంతాన్ని కూడా వరదలు ముంచెత్తినాయి. చాలా దారుణమైన విషాదకరమైన ఘటన ఒకటి జరిగింది ఈ ప్రాంతంలో. ఈ మున్నేరు వాగుకు సంబంధించి రిజర్వాయర్ ఏదైతే పాలేరు రిజర్వాయర్ ఉందో ఈ పాలేరు రిజర్వాయర్ పూర్తిగా వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి కనీవిరి ఎరగని రీతిలో వరద రావడంతో సో ఇక్కడ ఒక కుటుంబం బలైపోయింది. భార్యాభర్తలు చనిపోయిన విషయం మనందరికీ తెలుసు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని అడ్రస్ చేసిన సందర్భం మనం చూసాం. సో ఏది ఏమైనా ఆ కుటుంబాన్ని మాత్రం రక్షించుకోలేకపోయాం మనం. ముగ్గురు ఏదైతే ఆ ప్రాంతంలో మనకు చూపిస్తున్న ఈ భయంకరమైన విధ్వంసం పాషా ఇటువైపు. సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఇక్కడ పెట్రోల్ బంక్ నుంచి మొదలుకొని రిజర్వాయర్ మన బ్యాక్ సైడ్ ఉంటే ఈ పెట్రోల్ బంక్ నుంచి మొదలుకొని యాకూబ్ అనే ఫ్యామిలీ ఎక్కడైతే వాళ్ళు ఆ ఇంటి గోడ మీద నిలబడి ఆ ఇల్లు మీద నిలబడి ప్రాణాలు రక్షించుకోవాలని చేసిన ప్రయత్నం విఫలమైందో సో ఆ ప్రాంతాన్ని మనం ఒక్కసారి చూడవచ్చు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మృత్యుంజయుడిగా యాకూబ్ కొడుకు ఆయన బయటపడ్డాడు. సో కొంత లైఫ్ జాకెట్స్ ఇవ్వడం కావచ్చు, రకరకాల ప్రయత్నాలు చేయడం వల్ల తనకున్న దీంతోనే అతను బయటపడగలిగిండు. వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఆ వరదలోనే వెళ్ళిపోవడం జరిగింది. చాలా దారుణమైన విషయం ఇది. సో అబ్బాయిని ఇక్కడ నుంచి వాళ్ళు వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. సో తనతో ఒకసారి మాట్లాడదాం, ఏం జరిగిందని తెలుసుకుందాం. సో మనం ఈ ప్రయత్నం చేస్తున్నది ఏంటి అంటే ఇప్పుడు ఆ కుటుంబంలో వీళ్ళిద్దరూ మాత్రమే ఇద్దరు పిల్లలు మాత్రమే మిగిలారు. సో కాబట్టి ప్రభుత్వం వీళ్ళకి తక్షణం వీళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళకి భవిష్యత్తులో పేరెంట్స్ లేని లోటును తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి సో ఈ ముందుగా వీళ్ళ వాయిస్ నేను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. బ్రదర్, ఏం జరిగింది అసలు? అంటే నైట్ మీరు ఇంట్లోనే ఉన్నారు కదా? నైట్ మేము ఇంట్లోనే ఉన్నాం. అరౌండ్ 5:30-6 లేచినాం. మేము లేచి చూసినప్పుడు రోడ్డు మీద వాటర్ వచ్చినాయి. అయితే మేము బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యి బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు గేట్ల నుంచి వాటర్ మా ఎంట్రన్స్ అప్పటికే కొట్టేసింది, పోయేది కావట్లేదన్నమాట. సరౌండ్ అయిపోయినాయి వాటర్. అంటే మీరు బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. అప్పటికి అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. మేము అప్పటి నుంచి ఇక కాల్ చేయడం మొదలుపెట్టినాం. ఊర్లో వాళ్ళకి కాల్ చేసి మమ్మల్ని కాపాడాలని, ఇక్కడ చిక్కకపోయినామని. మేము ఒక 7 కల్లా ఫ్లో ఎక్కువైపోయింది, వాటర్ ఫ్లో ఎక్కువైపోయింది. మేము ఇల్లు ఎక్కేసినాక 7 నుంచి 12 దాకా ఉన్నాం పైనే. 12కి అప్పుడు మాకు లైఫ్ జాకెట్స్ అవి పంపించారు, జాకెట్లు, ట్యూబ్స్ డ్రోన్ నుంచి పంపించారు. ఇంకా 1:30 అయిపోయింది. మేము మా వాల్స్ అన్నీ కూలిపోయినాయి. ఒక రూమ్ మీద ఉన్నాం మేము. గోడలు కూడా కూలిపోయినాయి. ఒక రూమ్ మీద ఉన్నాం మేము. ఆ రూమ్ కూడా కూలిపోయింది. ఇక లాస్ట్లో ముగ్గురం కొట్టకపోయినాం. సో మీరు అమ్మ నాన్న ఎట్లా మీరు ఎట్లా బయటపడగలిగారు? వాళ్ళు ఎట్లా ఇదయ్యారు? ముగ్గురం పడ్డాక డాడీ ఒక 2 నిమిషాలు, మమ్మీ ఒక 2 నిమిషాలు అవుపడ్డారు నాకు. నెక్స్ట్ ఫ్లోలో వెళ్ళిపోయినా అనమాట. నేను అవుపడలేదు. తర్వాత వాళ్ళు ఎక్కడ చిక్కుకున్నారు? నేను డైరెక్ట్ ఫ్లో నుంచి హైవేకి వెళ్ళి వచ్చేసాను అనమాట. అక్కడ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు వస్తామని. మేము వాళ్ళు గుంజేసినారు నన్ను బయటికి. ఎన్ని గంటలు ఆ బిల్డింగ్ మీద ఉన్నారు? మార్నింగ్ 5:30 నుంచి అట్లే ఉన్నారు. మార్నింగ్ 7కి ఎక్కినాం మేము. 1:30 దాకా ఉన్నాం పైన. 1:30, 2కి అరౌండ్కి పడిపోయినాం. 2 టైంకి. పిల్లర్స్తో కట్టిన బిల్డింగ్ కాదా? లేదు, బిల్డింగ్ రేకులు ఇల్లు. ఎవరెవరికి ఫోన్లు చేయడానికి ప్రయత్నం చేశారు? విలేజ్లో వాళ్ళకి ఫోన్లు చేసి ప్రయత్నం చేశారు? డాడీ తెలిసిన అందరికీ ఫోన్ చేసి చెప్పినాం పరిస్థితి ఇట్టుంది అని. వాళ్ళు కాల్ చేయడం, వాళ్ళు చేస్తూనే ఉన్నాం మేము. మీరు గతంలో పోయిన సంవత్సరం కూడా కొంత వరద వచ్చిందని అంటున్నారు కదా? పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరము. సో మీరు అంటే అనుకోలేదా ఇంత పెద్ద వరద వస్తుంది అని? ఊహించలేకపోయింది? అసలు అనుకోలేదు మేము. పోయినసారి అప్పుడే ఇంతకు మించి రాదని అన్నారు అందరూ, కానీ ఈసారి ఎందుకు వచ్చిందో తెలియదు. ఏం మిలగలేదు. ఏం చేస్తారు మీ ఫాదర్ అక్కడ, మదర్, మీరంతా? మాది బ్రిక్స్ అనమాట. బ్రిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మేము, సిమెంట్. ఇల్లు కూడా అక్కడేనా? ఇల్లు మొత్తం అదే. అంత అందులోనే. ఇప్పుడు బాగా ఇప్పుడు జేసీబీ ఇది జేసీబీ కూడా మీదేనా? కాదు. ట్రాక్టర్? ట్రాక్టర్స్ మాయా. సో బాగా నష్టం కూడా జరిగి ఉంటుంది కదా? పేరెంట్స్ పోయినారు, ఇప్పుడు మీరు మాత్రమే మిగిలినారు ఇప్పుడు. అవును.
ఎవరైనా వచ్చారా, పలకరించారా మినిస్టర్ కానీ ఎవరైనా ఫోన్ చేసి మేము ఉన్నామని చెప్పే ప్రయత్నం అయినా జరిగిందా? ఫోన్ జరిగిన తర్వాత కలిసారు నన్ను, మమ్మల్ని కొంచెం వాళ్ళ పేర్లు తెలియదు. ఓకే. లోకల్ అధికారులు, కలెక్టర్ కానీ లోకల్ అధికారులు ఏమైనా వచ్చారా ఇక్కడికి? వచ్చారు మాట్లాడారు. సో మీరు ఏమైనా అడుగుతున్నారా? వాట్ నెక్స్ట్ జరిగింది, మనం పేరెంట్స్ని అయితే తీసుకురాలేం, ఏం కావాలనుకుంటున్నాం? మమ్మీ బాడీ దొరకలేదు, అది కనిపెట్టాలి. మమ్మీ బాడీ దొరకలేదు ఇంకా. డాడీది దొరికింది, మమ్మీది దొరకలేదు, అది కనిపెట్టాలని కోరు. ఏం చేస్తున్నారు బాబు మీరు? నేను బీటెక్ ఫైనల్ ఇయర్. ఏ కాలేజ్లో చదువుతున్నారు? నేను చెన్నైలో చదువుతున్నాను. మీరు? నేను ఖమ్మాలు చదువుతాను, బీటెక్ సెకండ్ ఇయర్. చదువుతున్నాను. ఓకే. మీరు ఇక్కడ లేరు అయితే? నేను లేను. ఈ విషయం తెలుసుకొని వచ్చినారు? అవును. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ మీకు ఏమైనా ఫోన్ చేసి చెప్పారా? లేదు, నాకు తెలిసింది 10:30 అప్పుడు మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఇలా ఉందని. నేను ట్రై చేస్తున్నా మా పేరెంట్స్, కానీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను వేరే ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు బాగానే ఉన్నారు, సేఫ్నే, రెస్క్యూ టీం వస్తుంది, వాళ్ళు కాపాడారని నాకు చెప్పారు. కానీ నేను ఇక్కడికి వస్తే సో ఇప్పుడు వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు ఈ కుటుంబంలో. పేరెంట్స్ ఇద్దరు వరదలో కొట్టుకుపోయినారు, వాళ్ళ మదర్ బాడీ ఇంకా దొరకలేదు. సో ఎంత బాధతో వాళ్ళు అడుగుతున్నారు చూడండి, మా అమ్మ ఆ బాడీని చూపించండి, వెతకండి అని కోరుతూ ఉన్నారు. సో మరి మార్నింగ్ 5:30, 7 o'clock వాళ్ళు బిల్డింగ్ ఎక్కితే హెలికాప్టర్స్ రాకపోవడానికి కారణాలు ఏంటో సరే రకరకాల రీజన్స్ చెప్తున్నారు. హెలికాప్టర్స్ రెడీగా ఉన్న వాతావరణం అనుకూలించలేదు, ఫ్లై అవ్వలేకపోయినాయి అని కొన్ని రీజన్స్ చెప్తున్నారు. సో మరి ఇట్లాంటి విపత్కర పరిస్థితులను కూడా దాటుకొని ఉన్న టెక్నాలజీ మన దగ్గర లేదా? సో ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. ఇప్పుడు మీకు డ్రోన్స్ ద్వారా ఏదో లైవ్ జాకెట్స్ ఏదో పంపించే ప్రయత్నం చేసినట్టున్నారు, వాటిని మీరు ధరించలేదా? ధరించాము, లైఫ్ జాకెట్ ధరించాము, ట్యూబ్స్ పంపారు, ఇంకా కొద్దిగా ఫుడ్ పంపారండి. ఓకే. ఏం చెప్పారు ఫాదర్ లాస్ట్ టైం అన్న మాట్లాడారా మీతో? ఇంకా అదే టెన్షన్లో ఉన్నారు మీరు? లేదు, టెన్షన్లోనే ఉన్నాం ఫ్యామిలీ మొత్తం. కాల్స్ పైకి అందరి కాల్స్, నాన్ స్టాప్ కాల్స్ చేస్తున్నాం. వాళ్ళు హెలికాప్టర్ వస్తుంది అన్నారు, రాలేదు అది ఎప్పటికీ. సరే మీరు వెళ్ళండి, నేను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సో ఈ కుటుంబాన్ని గవర్నమెంట్ ఇమీడియట్గా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇద్దరి చదువుకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. సో ఇక్కడ ఇప్పుడు జనం ఎట్లాగైతే ఉన్నారో ఇదే ప్రాంతం నుంచి వాళ్ళందరినీ, ఆ ముగ్గురిని చూసుకుంటూ ఇక్కడ జనం కూడా అధికారులను కానీ నాయకులను కానీ లోకల్ లీడర్లని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ హెలికాప్టర్ మాత్రం రాలేకపోయింది.